రెండే 2 రోజుల్లోనైతే ఇవైతండి జస్ట్ ముగ్గిపోతాయండి. ఈ కాయలనేది ఒరిజినల్ పామ్ డేట్స్ అండి. మన కైమ డేట్స్ అంటాం వీటినైతే. అయితే అనుకున్నంత ఈజీ కాదండి ఇవి తీయడం అనేది. చెట్టు నిండా ముళ్ళుంటాయన్నమాట. ఆకులే ముళ్ళులా ఉంటాయి. గుచ్చుకుంటే నార్మల్‌గా ఉండదు అసలు ఇవి మాత్రం. చాలా డేంజరస్ అనమాట. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాయలైతే తీస్తామండి వీటిల్లో అయితే మేమైతే ఫస్ట్. రాత్రికి ముగ్గేసి మరుసటి రోజు చూస్తే చాలండి చాలా స్పీడ్‌గా ముగ్గిపోతాయన్నమాట. ఇవి చిన్న సైజు కావడం వల్ల. చూడండి అసలా ఎంత తొందరగా అంటే అంత తొందరగా ముగ్గిపోయి ఒక్క రాత్రిలోనే ఇవన్నీ ముగ్గిపోయాయన్నమాట. కొన్ని కాయల్లాగా ఉన్నాయి. మీకు చూపిస్తాను మొత్తం అన్నీ కూడా. వీటి టేస్ట్ మామూలుగా ఉండదండి. చాలా అంటే చాలా తీయగా ఉంటాయన్నమాట. మధురంలా ఉంటాయి నిజంగా చెప్తున్నా. అంత టేస్ట్‌గా ఉంటాయన్నమాట ఇవి. స్వచ్ఛంగా మా ప్రాంతాల్లో ముఖ్యంగా పండుతండి ఈ సీజన్‌లో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డిపిడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో మా విలేజ్ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఈ ఈత పళ్ళని, ఓక పళ్ళని, కొంచెం పిండి పళ్ళని రకరకాలుగా ఉన్నాయి. సో వాటి గురించి అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నాము. ముఖ్యంగా అంటే ఈ సమ్మర్ సీజన్లో ప్రత్యేకంగా మా ప్రాంతాల్లో అయితే ఈ ఈత పళ్ళకి మంచి ప్రత్యేకత ఉన్నదండి. చాలామంది తింటూ ఉంటారు కూడా. సో దాని గురించి అయితే ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాం. చాలామంది వ్యూవర్స్ కూడా మన ఛానల్ అయితే కామెంట్స్ పెట్టడం కూడా జరిగింది. సో అందు గురించి మనం కూడా వీడియో అయితే షూట్ చేద్దాం. ఒకసారి ఆ చీట్ల దగ్గరికి అయితే ముందుగా వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇప్పుడు గత 2 రోజులుగా ఫుల్గా వర్షాలు అయితే పడడం అయితే జరిగింది. ఇప్పుడు అంటే నువ్వుల మొక్కలు చాలామంది తెలిసిందే. వాటి ఆయిల్ అయితే మనం యూజ్ చేస్తాం. ఒకసారి మొక్కలు అయితే చూడండి ఎలా పాడైపోయాయి అన్నీ కూడా. అంటే ఫుల్ వర్షాలు అనమాట. 2 రోజులు పెట్టి కదన్యా చాలా అసలు ఇప్పుడు అవి పనికొస్తాయి కూడా తెలియదు. మొత్తం అంతా చూడండి వాటర్తో నిండి ఉన్నది. ఒకసారి వాటర్ కూడా చూడండి ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి వాటర్ అయితే మీకు ఎలా ఉంది. ఫ్రెండ్స్, అయితే మీకు మొక్కను చూపిస్తాను రండి. చాలామందికి చిన్నప్పుడు చూసే ఉంటారు. దాన్ని అయితే ఎలా ముట్టుకోగానే మొక్క అంతా అలా ముడిచిపోతాయి ఆకులని కూడా. దాన్ని అయితే మేమైతే టచ్ మీ నాట్ ప్లాంట్ అంటాము. ఒకసారి చూపిస్తాను అలా చూడండి. దగ్గర రాని ఒకసారి జూమ్లో చూపించి చూడండి ఫ్రెండ్స్. చిన్నప్పుడు తెగ ఆడుకుంటారు అనమాట ఈ మొక్కలతోనే. మనకి సైన్స్లో కూడా ఉంటుంది ఈ ప్లాంట్స్ గురించి. ఎనీవే స్వీట్ మెమరీస్ చిన్నప్పుడు అనేది. రండి. అనే ముళ్ళలు ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా వెతగ్గా ఒక చెట్టు అయితే దొరికింది. ఆ చెట్టు దగ్గరికి అయితే మనం వెళ్దాము, చూపిస్తానండి. మిగతా చెట్టు అయితే కొన్ని అది ఇంకా కొంచెం కాయల్లో ఉన్నాయి, ఇంకా బాగాలేదనమాట. వెళ్దాం రండి ప్రజెంట్ ఈ చెట్టు దగ్గరికి అయితే. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం తెంపబోతున్న ఆ ఈతకాయల చెట్టు అనేదండి ఈ చెట్టు అనమాట. అనియా దీనికి మరి కాయలు ముగ్గే అంటావా? చూద్దాం. అయినా కొంచెం జాగ్రత్తగా తీయాలన్నమాట. ముళ్ళు ఉంటాయి అన్నమాట వీటికి. ఇది కదా. అయితే ఈ కాయలు తెంపే ముందుగా ఒకటి చెప్పాలి అందరికీ. అయితే వీటికి ముళ్ళులు ఉంటాయండి. చెట్టుకి ఆకులే ముళ్ళులా ఉంటాయి. ఇవి కానీ గుచ్చుకున్నాయంటే మనకి తేలు ఎలా కుడుతుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఇంకా మామూలుగా ఉండదు. స్వల్ప మామూలుగా ఉండదు. నొప్పి అయితే మామూలుగా మరి ఇంకా చాలా ఓవర్గా వస్తుంది అనమాట. మనకి తేలు కుడితే ఏ అయితే నొప్పి వస్తుంది సేమ్ అలాగే ఉంటుందండి. చూపిస్తాను చూడండి ఒకసారి ముళ్ళులు ఎలా ఉంటాయో. చాలా షార్ప్ అంటే చాలా షార్ప్గా ఉంటాయి అనమాట. అచ్చం నీడిల్స్లా ఉంటాయి ఇవి చూడడానికి. కానీ అది ఆకులే ఫ్రెండ్స్. అయితే పక్కన రోడ్డు పక్కన మేము అక్కడ మళ్ళీలోనే వీడియో షూట్ చేస్తాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. మీరైతే కొంచెం అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అయితే మేము వచ్చినప్పుడు కత్తి కానీ కొడవలు కానీ తేకుండా వచ్చేసాను నార్మల్గా. అంటే మా సైడ్ మొక్కలు ఏంటంటే కిందకు ఉంటాయి అనమాట. అందువల్ల చేత్తో తీసేవచ్చు అన్నట్టుగా వచ్చాం. కానీ ఇక్కడైతే తిరగమారైందనమాట. సో ఇక్కడ ఎవరినైనా కొంచెం ఒకసారి ఎవరైనా కొడవలు అయితే అడగాలి మేము. వేరే అని అడుగుదాం. ఇక్కడ ఎవరైనా ఉంటే గడ్డి కోసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడగాలి. ఒకసారి అడిగేసి తెచ్చుకోవాలి, మరి తప్పదు. ఇంకా అన్నీ అయితే పైకి అయితే ఎక్కుతున్నాడు. అనియా జారిందంటే నార్మల్గా ఉండదు, గుచ్చిపోతే జాగ్రత్త. అసలు యాక్చువల్గా కత్తి లేదండి. అందువల్ల ఈ పాటలో కర్రతో లాగాము. కర్రతో అసలు పడట్లేదు. సో కొడవలు అడగాలి ఇప్పుడు. అన్నీ గుచ్చుకుంటే జాగ్రత్త. అవి మనకి చిన్నవి చాలా అని ఏకంగా గుత్తులు కావాలి మనకు ఇప్పుడు. అయితే కొడవలు అయితే తీసుకొని ఇంత కర్ర తీసాం కదా, ఆ కర్రకైతే కొంచెం కత్తి కట్టేసి మేము ఇప్పుడు దానికైతే తీయడానికని. మీరు చూసుకుంటే అక్కడ తాడునేమో మనకి షార్ట్ లేస్ ఉంటాయి కదా, ఆ లేస్ తీసేసి దానికైతే కడతాను అనమాట. ఏం చేస్తాం, తప్పదు మరి.
ఫ్రెండ్స్ చూడండి, మీరు అనుకున్నంత ఈజీ కాదు ఇది తీయడం అనమాట. అని అలా చూడండి, లాగేటప్పుడు మాత్రం అని అవి కటింగ్ అయిపోతాయి. మామూలు తీ సరిపోద్ది, జస్ట్ అది మన కాయలు నీట్గా ఉండాలి, అలా కటింగ్ అని కొడవల జాగ్రత్త అన్న, ఎరిగిందంటే తంతారు వాళ్ళు. ఆ పక్కన కటింగ్ చేయి, మెల్లగా లాగన్నా. వచ్చేసింది లాగ్. ఓకే, సంపాదించాం ఎలాగైతే మేము. అన్నయ్య తెలిసిందే మీకు, ఆల్రెడీ నేను చెప్పనవసరం లేదు అన్నయ్య. అది సరే, వేరేదాన్ని చిక్కెట్టినట్టుందిరా. లాగుతున్నా నేను, వచ్చిందనియా, తీసేసాం ఫైనల్గా ఎలాగైతే. ఫ్రెండ్స్ ఇవి కోసేటప్పుడు అయితే కొంచెం పళ్ళులా కొన్ని అయితే పడ్డవి. అవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ప్రజెంట్ చెట్టుకు ముగ్గుని అనమాట, చూపిస్తాను మీకు అవి అంత టేస్ట్లో ఉంటాయి అని. కొన్ని దొరికాయి, నేను ఒక 5 పుంజీలాగలగా. చూడండి ఎంత చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. నిజంగా చెట్టుకు పండిన ఈ పళ్ళును బయటను మొగ్గేసిన ఆయన బయటను కొనుక్కున్న వాటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట నిజంగా. అయితే వీటి గురించి ఇంకేంటంటే ప్రత్యేకంగా ఈ సమ్మర్ సీజన్లో ఈ మే జూన్ నెలల్లో అయితే ఎక్కువ వస్తుంటాయి అనమాట. ఈ మన విలేజెస్లో, మన రోడ్ సైడ్ కూడా అమ్మేస్తూ ఉంటారు గుత్తులు పెట్టేసివి. కానీ మా విలేజ్ సైడ్ అయితే మేము తెంపుకొని ప్రత్యేకంగా తింటుంటాం అన్నమాట. ఇవి ఈ సీజన్ వచ్చిందంటే వీటిని వదిలే ప్రసక్తే లేదనమాట. అయితే ఇప్పుడు తెంపాం కదా, కొన్ని ఆటలకైతే రాలిపోయి కదండి కాయలు అవి. వాటి కోసమని ఒక 2 కమ్మలు అయితే నరుక్కుందాం. ఇవి వాటిపైన అయితే వేసి కిందని కొంచెం మట్టి అయిపోతేనే ఇవైతే తీసుకుందాం కొడవలతో చక్కగా. ఇవి మీకు తెలిసే ఉంటుంది, చాలామంది తెలిసే తాటికాయల చెట్టు అనమాట. ఇవి చిన్నగా ఉన్నాయి అనుకోతే, పెద్ద అయితే ఎలా ఉంటాయి చూడండి, ఒక పెద్ద అయితే అలా ఉంటాయి అనమాట. ఇవి చిన్న మొక్కలు అనమాట ఇంకా కొంచెం. సో ఎనీవే వీటిలైతే తీసేద్దాం అని వస్తుందంట వీటి కొడవలతోనే అనుకుంటున్నాను. నేను కూడా వచ్చేద్దానే. చాలా గట్టిగా ఉందన్న, కొడవలు కూడా చాలా షార్ప్గా ఉంది ఫ్రెండ్స్. అయితే ఇది ఆకులు కూడా కాదు, తేడా వస్తే పీకలు కూడా కోసి వచ్చాయన్నమాట వీటిలో. అంత డేంజర్ అన్నమాట ఇవి. ఇంకో 2 తీసుకుందామా? సరిపోద్దండి, పోనీలేదు తీసేద్దాం. 2 ఉన్నాయి మనం కూర్చోడానికి అవుతాం మట్టి లేకుండా. ఓకే సరే ఫ్రెండ్స్, అయితే తీసుకున్నాం అనమాట. ఇవి 2 తీసుకున్నాము. అన్నీ అయితే వాటిలో అయితే కొంచెం మనకి విసినకర్ర ఉంటుంది కదండి, తెలిసే ఉంటుంది, విలేజెస్లో ఎక్కువ వాడుతుంటాం. ఆ విసినకర్రలాగా కొంచెం అయితే అల్లుతుండ్రు అనమాట పచ్చిది. అవే కొంచెం దగ్గరికి ముడిచిపోయినట్టుంది కదా, ఫ్రీగా ఉండడానికి అలా చేస్తున్నాను. ఎందుక అనుకున్నారు కదా, ఇందాక కమ్మలు తీసినట్లే ఇవి వేయడానికేనండి. కొన్ని చిదిపోయి ఉన్నాయన్నమాట. సో అవి వేయడానికి అనమాట. అవి కిందన మరి ఇసుకలా ఉంటుంది కదా, అందుకు అన్న తీసేయండి. అవి కూడా పళ్ళు అంటే కొంచెం ఇందులో వేసేద్దాం పైన. ఫ్రెండ్స్ ఏదైనా విలేజ్ కల్చర్ విలేజ్దేనండి. అవి అవి 12 గుత్తులు అవి కూడా పెట్టే సరిపోద్ది. అంటే కొంచెం లుక్గా ఉంటుందని ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ పెట్టడానికి గల కారణం ఏంటంటే చూడడానికి కొంచెం లుక్గా ఉంటుందని ఈ కమ్మలు వేసాము. కొన్ని కాయలు అయితే మనం తెంపాం కదా, ఈ కాయలు ఏం చేయాలంటే మనమైతే ఇంటి దగ్గరికి అయితే ముగ్గేసుకోవాలి. అంటే కొన్ని డైరెక్ట్గా పండుతాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం మరి పండలేదు, మేము కొంచెం తొందరగా వచ్చానమాట ఇవి తీసుకోవడానికి అనమాట. సో చెట్టునే పండిని దొరకడం అంటే అది అంత అదృష్టం ఉండాలి ఒక్కొక్కసారి అనమాట. కొన్ని అయితే దొరికాయి, చూపిస్తాను రండి ఒకసారి మీకు దగ్గరలోకి. చూడగా కొన్ని అయితే దొరికాయి మాకు. ప్రెజెంట్ ఇవైతే మాకైతే దొరికాయి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి అనమాట, నార్మల్గా ఉండవు. ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా అయితే ఈ పళ్ళు అయితే ఎక్కువగా ఈత పళ్ళు అయితే పండుతుంటాయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట నిజంగా. ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో అయితే ఇది. ఈ ఈతపళ్ళ గురించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని చూపించాలని ఒక చిన్న ప్రయత్నం మేమైతే చేసాము. వీడియో ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా సరే చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ పామ్ డేట్స్ గురించి అండి, అదేనండి ఈ ఈతపళ్ళు గురించి ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది తిన్నారో నాకు కూడా కామెంట్ అయితే చేయండి, మీ అనుభూతిని అయితే పంచుకోండి.
అయితే మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇంటికైతే వెళ్ళిపోదాం అయితే రండి. అదేవిధంగా ఇది ముగ్గేసిన ఒక 1 డే తర్వాత కూడా మీకు అయితే వీడియో క్లిప్ అయితే పెడతాను. అది ఎలా ఉన్నదో చూపిస్తాను మీకు కూడా, మళ్ళీ ఎలా ముగ్గు అనేది కూడా మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇవి కొట్టుకొని వెళ్దామని ఇబ్బందిగా ఉంది అసలు ఈ ముళ్ళుల వాళ్ళ కిందనే. ఫ్రెండ్స్ అయితే ఇంత కష్టపడి ఇవైతే ముగ్గు పెడతానమాట. అది చాలామందికి తెలీదు, ఏదో మామూలుగా తెచ్చేసి చేసేస్తారు అనుకుంటా చాలామంది. ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఇందాక కాయలు, మనమైతే ఆ గుత్తుల్లా కాకుండా డైరెక్ట్గా ఇలా తెంపేసుకున్నాము అక్కడే మళ్ళీని. ఆ తీసేసి మనం ఇంటి దగ్గర అయితే ముగ్గేసాం అనమాట. ఆ ముగ్గేసిన జస్ట్ నైట్గా ముగ్గేసాం, తెల్లవారికల్లా ఒక్కరోజండి. చాలా చిన్న సైజు కదా ఈ కాయలు అనేవి. సో క్వాంటిటీ తక్కువ వల్ల చాలా తొందరగా ముగ్గిపోతే అవి ఎలాగొన్నాయి చూపిస్తాను చూడండి. ముగ్గేసిన ఒక రోజు తర్వాత అనమాట ఇవి. ఫ్రెండ్స్ అయితే ఆ కాయలు ముగ్గేసాం కదా, ఒక్క నైట్ తర్వాత అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఒకటి తింటున్నాను, టేస్ట్ కూడా చూడండి. మామూలుగా లేవన్నమాట, చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. తినడమే కాదు, ఒకసారి చూపించి అంటున్నారు కదా, అవి ఎలా ముగ్గాయి అనేది మీకు అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇంట్లోనే జస్ట్ బకెట్లోనే పెట్టామన్నమాట. ఫ్రెండ్స్ ఇలా ఇంట్లో అయితే బకెట్లో పెట్టేసి లోపల కవర్ ఉంటుంది, కవర్ పెట్టి యాక్చువల్ అయితే గడ్డిలో వేస్తాం, కానీ ఇప్పుడు కొంచెమే కాబట్టి మామూలు వేస్తాము. అవి చూడండి అసలు చూపిస్తాను కాయల తర్వాత ఎలాగ అయ్యాయో. అసలు చూపించడానికి నాకు అసలు ఇది అట్లా తినేయాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇవి. కొన్ని అయితే ఆ కాయల్లో గుండిపోయాయి అనమాట అవి, అంటే అవి కొంచెం పచ్చికాయలన్నమాట. ఇప్పుడు మనకి ఏవైతే ముగ్గాయో అవైతే పరువుకు వచ్చాయి అన్నట్టుగా అండి మనమైతే అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మేమైతే ముగ్గేసుకుంటాం. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. మామూలుగా తెలిసే ఉంటుంది చాట్ అందరికీ కూడా, విలేజెస్లో ఇప్పటికీ వాడుతాం. మన సిటీస్లో అయితే ఇవే ఇప్పుడు ప్లాస్టిక్లో వచ్చాయండి. ఈ విధంగా మనమైతే ముగ్గు వేసుకోవాలి ఎప్పుడైనా సరే. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా ముగ్గిపోతాయి అన్నమాట ఇవి. చూడండి ఒకసారి. మీరైతే కొనుక్కొని తింటారు, మేమైతే ప్రత్యేకంగా చెట్టు ఇలాగ తెంపుకొని ముగ్గు వేసుకొని తింటాం అనమాట. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి, కూలింగ్ ఎక్కడం వల్ల చాలా బాగుంటాయి. ఇదనమాట ఇన్ఫర్మేషన్ అనమాట. ఫ్రెండ్స్ మరి ఈ ఈతపళ్ళు వీడియో అయితే ఇదండి. వీడియో ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియాలనే మన ఛానల్ అయితే ఈ వీడియోలో అయితే పెట్టడమే జరుగుతుంది. మన ఛానల్ అయితే మన కల్చర్ గురించి, మన విలేజెస్లో ఎలా ఉంటుంది అంతానైతే మన బాబు డిపిడి అఫీషియల్ అనే ఛానల్ అయితే మనమైతే చెప్పడము చూపించడమే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట. మీరు ఏమైనా నాతో మాట్లాడాలనుకున్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ అయితే మీరైతే ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ మళ్ళీ అడుగుతానని అనుకోవద్దు, మన వీడియోని అయితే ఇంకెవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ అయితే కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే డైలీ అయితే ఫాలో అవుతుండండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ అయితే షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. నేను మీ బాబు డిపిడి అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.